నాయకులు, నేను కూడా బీజేపీ నాయకుడినే కాబట్టి ఒక భరత ఖండ వేడిరా నరేంద్ర మోడీ, యువత గుండె నాడిరా నరేంద్ర మోడీ, భరత ఖండ వేడిరా మన కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వా అంజిరెడ్డి అన్న గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే బస్వా లచ్చన్నతోని అలాగే అంజిరెడ్డి అన్నతో ఇచ్చేసినటువంటి బీజేపీ కార్యకర్తలకు, పద్మశాలి మిత్రులకు, చేనేత కార్మికులకు సుస్వాగతం తెలియజేస్తున్నాం. సమాధికై సాగుతున్న సందడి వెలుగులతో ఇంత సందడి, ఇది గారు అంటేనే ఒక పాటలకు ఉంటుంది. ప్రతి ఇంటికి పండుగ తెచ్చిండు కాబట్టి ఇప్పుడు మన కార్యక్రమం చేనేతది కాబట్టి ఒక ధోతి మీద మా బస్సు లక్ష్మీనారాయణ అన్నగారు ధోతి కట్టుకునేస్తే బాగుండేది. చేనేత దిగి వచ్చాం కాబట్టి అంజిరెడ్డి అన్న కూడా మరి అట్లా హైట్ పర్సనాలిటీ కదా మీది, ఆజానుబాహు మరవింద దళాయతాక్షం లాంటి మీరు హైట్ కాబట్టి మీరు కట్టుకొని వస్తే బాగుండేది. నేను మాత్రం మన బండి సంజయ్ అన్న కొనిచ్చిండు ఈ బట్ట, ఇప్పుడు గుట్టించుకొని ఫస్ట్ ఇయాలని వేసుకున్నా. ఓకే, ధోతి మీద పాట పాడదాం. నందారే అంటే మన ధోతి కట్టుకొని ఎవరెవరు ప్రధానమంత్రులు అయింది. పివి నరసింహారావు గారు ధోతి కట్టుకునే ప్రధానమంత్రి అయింది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది, ఎన్టీ రామారావు గారు ధోతి కట్టుకునే ప్రబంధనం సృష్టించాడు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు గులేబాకావని కథ సినిమాలో మొట్టమొదటి పాట రాసిన నన్ను దోచుకుందు అంటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి పాడి మన ధోతి కట్టుకునే జ్ఞానపీఠాన్ని ఎక్కింది. ఆ రోజు గాంధీ గారు కూడా స్వాతంత్ర ఉద్యమంలో ఈ చెరగా పట్టుకునే ప్రపంచవ్యాప్తంగా మన పద్మశాలిలతోనే దేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గాంధీ బహదూర్ శాస్త్రి లావణ్యముల ధోతి, రాష్ట్రపతి నీలంతో రవణించిన ధోతి, వన్య చిన్నెల ధోతి వారవయి ధోతి, నందారే నందారే తెల్ల తెల్లని ధోతి, నందారే తెలుగింటి చేనేత ధోతి, పద్మశాలి చేతి పట్టుదారము ధోతి, ముద్దు ముద్దుల ధోతి, ముచ్చటగిన ధోతి, కనుకింపుల ధోతి, కాటంకల ధోతి, నందారే 14 భాషలు మాట్లాడే పివి నరసింహారావు గారు ప్రచానికునిగా భారతదేశ ప్రధానమంత్రిగా చరిత్ర పుటల్లో నిలిచిండు అంటే మన యొక్క ధోతి కూడా ఆయన యొక్క ఆకారానికి ఒక ప్రాకారం లాంటిది, ఒక శ్రీకారం లాంటిది. పీవి గారే చూడు ప్రియముగా మన శక్తి, ఆపుకొనేసిన జట్టి అంచుదోతిన చుట్టి, ప్రధానమంత్రిగా పదవినే చేపట్టి రాజనీతిజ్ఞుడుగా రాజిల్లే రాజిల్లే నందారే. కరీంనగర్ జిల్లా వేములవాడ హనుమాజిపేటలో జన్మించి వేలాది సినిమాలకు పాటలు రాసినటువంటి డాక్టర్ సి నారాయణ రెడ్డి కట్టింది ధోతి. సి నారాయణ రెడ్డి సినిమా పాటల కట్టి కలమునే చేపట్టి ఖద్దర్ ధోతిని కట్టి తెలుగుదనమును తాన సభలలో విరజిమ్మి జానపదమును పాడి జ్ఞానపీఠం నెక్కెనందారే. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు ఎన్టీఆర్ అప్ప ధోతినే కట్టాడు, ఆంధ్రాభిమానాన్ని వెలుగెత్తి చాటాడు, తెలుగు సంస్కృతి తేట తెల్లమే చేశాడు, ప్రపంచమంతటా ప్రఖ్యాతిగాంచాడు.
ధోతి కొండ లక్ష్మణ్ గారు కోరి కట్టిన ధోతి శ్రీనారాయణ రెడ్డి అందమైన ధోతి ధోతి అంటే ధోతి తెలుగింది సంస్కృతి ఈ ధోతుల వల్ల అంచులు ఉంటాయి, అంచులు పచ్చంచు ఎర్రచ్చు పచ్చంచు ఉంటాయి, పచ్చంచు ఎర్రంచు గోరంచు ధోతిలో గోరంచు ధోతిలో గౌరవనుకుంటారు, కొలికంచు ధోతిలో కలలాడుతుంటారు, పెద్దంచు ధోతిలో బుద్ధి కలిగి ఉంటారు. ధోతి కట్టుకోవడం న్యాయం చేస్తారని ఒక నానుడు ఉంది కాబట్టి పెద్దంచు ధోతిలో బుద్ధి కలిగి ఉంటారు. పచ్చంచు ఎర్రచ్చు పంచల్లో హుషారు ధోతి కట్టి హుషారు వస్తుంది, పెద్దంచు ధోతిలో బుద్ధి కలిగి ఉంటారు. పచ్చంచు ఎర్రచ్చు పంచల్లో హుషారు వెనకడన్నా చిన్నప్పుడు ఎంత సన్నటి నంబర్ ధోతి కట్టుకుంటే అంత గొప్పడానికి పేరు ఉండే. 40 నంబరు గట్ట చాణక్యుడు అంటారు, 60 నంబరు గట్ట షబ్బాసు అంటారు, 80 నంబరు గట్ట అప్పప్పో అంటారు, 100 నంబరే గడితే బాపురే అంటారు. పద్మశాలి చేతి పట్టుదారులు ధోతి ముద్దు ముద్దుల ధోతి ముచ్చటగిన ధోతి కనుగుల ధోతి ధన్యవాదాలు. పాట నచ్చిన చెప్పాలి. ఇప్పుడే విచ్చేసిన మా యువ నాయకుడు బీజేపీ సీనియర్ నాయకుడు మరి ఆరుండ్ల సురేష్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం. ఉప్పల్ ఇన్ఛార్జి బీజేపీ బాలచంద్రన్న గారికి వారి కార్యవర్గానికి స్వాగతం సుస్వాగతం. అలాగే ఇప్పుడే విచ్చేసిన వనస్థలపురం పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈనాటి మరి చేనేత దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఈ పండుగ మరి చేనేతలకు అంకితం. మరి ప్రధాని మోడీ గారు ఫస్ట్ ప్రభుత్వం రాగానే పద్మశాలీలకు చేనేతకు ఒక గౌరవం దక్కాలంటే ఏం చేయాలనేది బాగా ఆలోచన చేసి ఒక చేనేత దినోత్సవాన్ని జరుపుకోవడానికి మనకి అవకాశం ఇచ్చిన ప్రధానమంత్రి మోడీజీ గారికి చప్పట్ల ద్వారా ఒక్కసారి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసిన మన ముఖ్య అతిథులు, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ మరొకసారి స్వాగతం పలుకుతున్నాం. మరి అధ్యక్షులు కర్ణాటి ధనంజయ గారికి స్వాగతం. వేదికపైకి రావాల్సింది కావాలి. అలాగే పెద్దలు మన ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్న గారికి స్వాగతం. అలాగే మన పద్మశాలి ముద్దు బిడ్డ, నిజామాబాద్ ప్రజల అభిమాని, మరి ఇప్పుడు తెలంగాణలో మరి దేశానికి 2 కళ్ళల్లో ఒకటి రైతు, ఒకటి పద్మశాలి.
అది కూడా ఆ రైతు విభాగం అధ్యక్షుడు మా అన్న లక్ష్మీనారాయణ గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే మరి ఇవాళ బీసీలు ఓబీసీలు తెలంగాణలో అన్ని కులాలని చైతన్యపరుస్తూ మరి ఇవాళ మనని బీజేపీలో అగ్రస్థానంలో మరి మన చేనేతల గురించి కానీ మన పద్మశాలుల గురించి కానీ అన్న మరి మన ముందు వరుసలో మనం గౌరవిస్తూ ఉన్న మన ఆనందన్న గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే సీనియర్ నాయకులు మరి ఈ కార్యక్రమానికి మాకు ప్రతి దానికి సలహా సూచనలు ఇస్తూ మాకు పెద్దన్నగా ఉన్న దాసరి మల్లేశన్న గారికి వారికి కూడా స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు వందే మాతరంతో స్టార్ట్ అవుతుంది కాబట్టి జై 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 నేతన్న గట్టిగా చెప్పాలి. జై మార్కండేయ. అధ్యక్షులు కర్నాటి ధనంజయ్ గారు, అలాగే జ్ఞానేశ్వర్ గారు రైతు విభాగం అధ్యక్షులు బస్వ లక్ష్మీనారాయణ గారికి, ఓబీసీ అధ్యక్షుడు ఆనందన్న గారికి, అలాగే దుసయాజీ అక్కడ చుట్టము అన్నను, సీనియర్ నాయకులు దాసరి మల్లేశన్న గారికి. పవిత్రమైనటువంటి చేనేత దినోత్సవం మనం జరుపుకుంటున్నాం. ఈ యొక్క చేనేత దినోత్సవానికి ఉన్నటువంటి చరిత్రను మనం ఈ సందర్భంగా మనందరం కూడా ఒకసారి నెమరు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చేనేత అనేది భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి చేనేత వృత్తి.
గొప్ప చరిత్ర ఉన్నది. అయితే స్వతంత్రం రాకముందుకు బ్రిటిష్ పరిపాలనలో చేనేత కార్మికులను ఇబ్బందులు పెట్టి మొగ్గం నేస్తున్న చేతులను వేళ్లను నరికి నూలు దొరకకుండా చేసి ఎన్నో ఇబ్బందులు వాళ్ళ యొక్క బ్రిటిష్ వాళ్ళ మిల్లుల సరుకులు అమ్ముకోవడం కోసం ఈ చేనేత ఉండొద్దని చెప్పి వాళ్ళు ఎంతో ప్రయత్నం చేశారు. మరి ఆనాడు 1905 సంవత్సరంలో కలకత్తా టౌన్ హాల్లో లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్ర ఇంకా ఎంతోమంది స్వతంత్ర సమరయోధులందరూ కలిసి మనం ఈ యొక్క చేనేతను కాపాడుకోవాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని మరి ఆ రోజు ఉన్నటువంటి ఆ టౌన్ హాల్లో ఈ మిల్లుల వస్త్రాలన్నీ కూడా రోడ్ల మీద పడేసి అవన్నిటిని కూడా దగ్ధం చేయడం జరిగింది. ఆనాటి నుంచి ఈ స్వదేశీ ఆందోళన ప్రారంభమైంది. అదే తారీఖుని మనం దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క చేనేతను 7 తారీఖు ఆగస్టులో నిర్వహించుకుంటున్నాం. మనం 2008 నుంచి ఈ చేనేత దినోత్సవాన్ని హైదరాబాద్లో జరుపుకుంటూ ఉన్నాం. కానీ ప్రభుత్వము 1947 స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ ప్రభుత్వం చేనేత గురించి ఆలోచన చేసి చేనేత దినోత్సవం ఉండాలని మాత్రం ఎవరు దాని లెక్కలకు తీసుకోలేదు. మరి 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మనం ఢిల్లీలో ఇదే 7 తారీఖు ఆగస్టు 7 తారీఖు చేనేత దినోత్సవాన్ని ఢిల్లీలో రాజ్ఘాట్ నుంచి మొదలుకొని అశోకా రోడ్లో బీజేపీ జాతీయ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున 1000 మందితోటి 2 మొగ్గాలు పెట్టి పాదయాత్ర చేసి అక్కడ నిర్వహించాం. దానికి మన యొక్క రాష్ట్రపతి గతంలో ఉన్నటువంటి మన ఎవరు ఇంత ముందున్న రాష్ట్రపతి ఆయన మనకు చేనేతకు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఢిల్లీ లెవెల్లో ఉండడం మూలాన ఆ రోజు మనం ఈ యొక్క చరిత్ర అంతా ఆ దినోత్సవం జరుపుకున్న తర్వాత ఈ చరిత్రను పిఎంఓ ఆఫీస్ వాళ్ళకు పంపించడం జరిగింది. మరి ఆ తర్వాత సంవత్సరమే 2015లో చెన్నైలో స్వయంగా ప్రధానమంత్రి గారు వచ్చి ఈ యొక్క చేనేత దినోత్సవాన్ని అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం మనందరి అదృష్టం. ఎందుకంటే చేనేత ఈరోజు 29 రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, కలెక్టర్ ఆఫీసులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, అంతటా ప్రతి దగ్గర కూడా ఇవాళ చేనేత దినోత్సవం జరుగుతుందంటే దానికి నరేంద్ర మోడీ కారణం. ఎందుకంటే ఇష్టం ఉన్నా లేకపోయినా చేనేతకి ఏం చేస్తున్నాము, ఏమి ఇవ్వాలి, ఎట్లా ఉండాలనే దాని మీద ప్రతి ఒక్కరూ మాట్లాడే అవకాశాన్ని ఆ గొప్ప వ్యక్తి ఆ ప్రధానమంత్రి మన అందరికీ మన చేనేతకు కల్పించారు. ఒకసారి వారికి చప్పట్ల ద్వారా గౌరవనీయులైన ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఇక అది కాకుండా మన రాష్ట్రంలో చేనేత పరిస్థితి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు ఏ రకంగా ఇబ్బందులు ఉన్నాయి. గతంలో 10 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు 3 సంవత్సరాల దగ్గరకు వస్తుంది ఏం చేస్తుంది. మనం కూడా కేంద్రం నుంచి కిసాన్ సమ్మాన్ నిధి ఎప్పుడైతే ప్రకటించిందో అదే రోజు నుంచి మనం చేనేత కూడా ప్రత్యేకమైనటువంటిది పథకం కావాలని అడిగితే మనకు సుమారు ఇప్పుడు ఒక 5 సంవత్సరాల నుంచి HSS అంటే ఆత్కర్గా సమృద్ధి సంయోజన పథకం అనేది ఒకటి పెట్టారు. దానికి 90% సబ్సిడీ, ఒక 10% మన వీవర్ కట్టినట్టయితే 30,000 మొగ్గానికి 3,000 కడితే మిగతా అమౌంట్ కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. తర్వాత ఇంకా చాలా పథకాలు మనకేందంటే కేంద్రం నేరుగా ఇవ్వడానికి లేదు, మన రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని సిఫారసు చేయాలి. మనం చెప్తే వీళ్ళు చేయరు. కేటీఆర్ దిగిపోయేటప్పుడు చేనేత మంత్రి ఉన్నప్పుడు ఏం చెప్పిందంటే 30,000 మొగ్గాలు ఫ్రీగా ఇస్తా అన్నాడు. ఎట్లా ఇస్తాడు, ఈ పథకం ఉంది కనుకనే ఆయన ఫ్రీగా ఇస్తా అన్నాడు. తర్వాత స్టేట్ గవర్నమెంట్ కొన్ని ఈ థ్రిఫ్ట్ స్కీము నిధులు రావడం లేదు, చాలా సమస్యలు ఉన్నాయి. సహకార సంఘాలకు గత గవర్నమెంట్ 10 ఏళ్ళు ఎలక్షన్లే పెట్టలే, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇది తప్పట్లేదని మొన్న పెట్టిండ్రు. ఇప్పుడు 15-20 రోజులు నెల రోజులు కాకుండా వచ్చి ఇంకా
అయితే చాలా సమస్యలు ఉన్నాయి. అయితే ఈరోజు మనం ఒకటి ఆలోచన చేయాలి. మనందరం ఆ వృత్తిలో లేకున్నా ఉన్నా ఆ యొక్క కులంలో పుట్టినందుకు మన అందరం కూడా గ్రామాలలో ఎట్లా బతుకుతుండ్రో అని ఒకసారి మళ్ళీ చూసి వాళ్ళ సమస్యల కోసం ఆలోచన చేసి రాబోయే రోజులల్లో అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మన చేనేత బంధువుల యొక్క సమస్యల మీద మన అందరం కూడా ఏకమై మనం కొట్లాడి వాళ్ళ కోరికలను తీర్చడానికి మనందరం ముందుండి మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. స్టేట్ జనరల్ సెక్రటరీ నూకల పద్మారెడ్డి గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. శుభాకాంక్షలు. వేదికను అలంకరించిన పెద్దలకి, వేదిక ముందున్న నా చేనేత నేతన్నలందరికీ కూడా ఈరోజు చేనేత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చేనేత వస్త్రాలు ధరించడం అనేది మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక. దీన్ని ఈ విధంగా భవిష్యత్ తరాల వారికి అందించే విధంగా మన చేనేత వస్త్రాలను మనం భవిష్యత్ తరాల వరకు అందించే విధంగా ఇలాంటి కార్యక్రమాలు ఎంతో తోడ్పడతాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రియతమ నేత నరేంద్ర మోదీ గారు 2015లో ఆగస్టు 7వ తారీఖు చేనేత దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా 11 సంవత్సరాల నుంచి కూడా ఈ ఉత్సవాలను మనం ప్రతి సంవత్సరం జరుపుతున్నాము. దీనికి ఎంతో ఘనంగా చేయూతను అందిస్తూ మన నరేంద్ర మోదీ గారు చేయూతను అందిస్తూ 2026-27 బడ్జెట్లో కూడా 200 కోట్లకు పైన చేనేత కార్మికులకు బడ్జెట్ని కేటాయించడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఈ విధంగా ప్రతి ఒక్క నేతన్నకు కూడా సహాయ సహకారాలు అందిస్తూ 0% ఇంట్రెస్ట్ను వారు అందుకుంటూ ఎంతో మంచిగా ఉత్పత్తులను తయారు చేస్తూ, నా ఒక చిన్న విషయము, నేను గతంలో చిన్నప్పుడు అంటే మా అమ్మమ్మల టైంలో చేనేత వస్త్రాలు ధరించడం అంటే చాలా చిన్న చూపు ఉంటుండే. అరే ఆ నేత గుడ్డలు ఏం కట్టుకుంటాము అన్న పరిస్థితి నుంచి ఈరోజు అందులో ఒక అద్భుతమైన కళాఖండాలను రూపొందించడంలో చేనేతన్నలు ఎంతో కృషి చేస్తున్నారు. అందుకే ఈరోజు పాశ్చాత్య దుస్తులు మోడ్రన్ దుస్తులకు ధీటుగా మోడ్రన్ దుస్తులకు కళదన్నే విధంగా ఈరోజు చేనేత వస్త్రాలను అందులో ఉన్న కళాఖండాలను రూపొందించడం అనేది నిజంగా ఇది నేతన్నల కళలకి ఇదొక మంచి రూపం అని చెప్పొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా అంటే ఈరోజు చేనేత దినోత్సవం కాబట్టి ఈ ఒక్కరోజు చేనేత వస్త్రాలు కట్టుకోవాలని కాదు, వేసుకోవాలని కాదు, ప్రతి రోజు కూడా మనము ఈ చేనేత దుస్తులను ధరించే విధంగా ప్రతిరోజు కూడా మనం ఇది మన పిల్లలకు కావచ్చు, మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకు కావచ్చు, మగవాళ్ళకు కావచ్చు, ప్రతి ఒక్కరు ఈ దుస్తులను ధరించడం వల్ల చేనేతలకు అన్నలకు నేతన్నలకు కూడా మనము చేయూతను అందించిన వాళ్ళం అవుతాము, వాళ్ళకొక మనం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళం కూడా అవుతాము. కాబట్టి మన చేనేత దుస్తులను మనమే ప్రోత్సహించుకుందాం. గతం రోజుల్లో మనం చూసాము ఆకలి చావులు నేతన్నలు అనేది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేకపోవడానికి కారణం ముఖ్యంగా ఈరోజు నరేంద్ర మోదీ గారు వాళ్ళ మీద చాలా కన్సర్న్ చూపిస్తూ చాలా ముందుకు తీసుకువెళ్తున్న ఈ ఒక్క విధానాన్ని మనం నిజంగా కూడా ఒకసారి నరేంద్ర మోదీ గారికి అందరం కూడా మనం సైల్యూట్ చెప్పి తినాల్సింది. థ్యాంక్ యూ. సరూర్ నగర్ నుండి విచ్చేసిన పద్మశాలి సంఘం అధ్యక్షులు నామ దుర్గయ్య గారు, కుంట్ల ఆంజనేయులు గారు, కార్యవర్గ సభ్యులందరికీ కలుపుతూ ఒక పాట రమేష్ అన్న మన అందరం ప్రతి వారం మాజీ కార్పొరేటర్ మన్షిరాబాద్ కొప్పుల డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి గారి స్వాగతం సుస్వాగతం. మనమందరం అలాగే రాజకీయంగా కూడా ఎదగాలన్నది మన కాన్సెప్ట్. ఓహో పద్మశాలంటే అన్నా వంశం
కదిపి నీవు కన్ను చెందావు ఆర్థికంగా చితికిపోయి ఆగాలంటూ నీవు బతుకు భారంగా రోజు నిన్నదిస్తున్నావు నుండి భార్య పిల్లల కష్టపడుతున్నావు చెప్పాలన్నీ ఎండిపోగా పోరున ఏడుస్తున్నావు చెప్పాలేమో సూచిపోగా తగ్గ మొక్కిళ్ళున్నావు దొక్కల లోపల ఒకట ఇవన్నీ కథలుండదు మనం కూడా రాజకీయంగా ఎదగాలి పులి చెండ చేత పట్టాలి గల్లీ నుంచి ఢిల్లీ దాకా మనదే అధికారం కావాలి ఆవేశం మన ఆలోచన ఆనందంగా అందరం ఒకటై అడుగు అడుగు ముందు చెయ్యాలి సంఘపరంగా సంస్కృతికంగా సాగించాలి పోరాటంగా హక్కుల కోసం సమైక్యం అవ్వాలి చైతన్యము విస్తరించగా సాగిపోవాలన్నా గుండెత్తుకొని నీవు గుండి తిరగాలన్నా చాలన్నా పట్టు నీదన్నా ఓ మా పండేయన్నా ముసలా వంశం నీదన్నా చప్పట్లు కాబట్టి మన రాజకీయంగా ఇప్పుడు మరి నారాయణపేట ఇన్ఛార్జి శ్రీనివాసన్న 12వ చేనేత దినోత్సవానికి సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి చేనేత సెల్ కన్వీనర్గా బాధ్యతలు స్వీకరించినటువంటి పెద్దలు ధనంజయన్న గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్న గారు, లక్ష్మీనారాయణ గారు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, వేదికపై ఉన్నటువంటి పెద్దలు, మహిళామూర్తులు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా మా యొక్క చేనేత కార్మికులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 12వసారి జాతీయ చేనేత దినోత్సవం మనం జరుపుకుంటా ఉన్నాం. అయితే వ్యవసాయం తర్వాత చేనేత స్వతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ గారు ఒక చేత చెరకబట్టి స్వదేశీ దుస్తులను ధరించాలని చెప్పేసి ఆ రోజు చేనేత ఉద్యమంలో, స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి మహాత్మా గాంధీ యొక్క చిహ్నం మన యొక్క రాట్నం గుర్తు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం ఎన్నో కలలు కన్నాం. మన ప్రియతమ నాయకుడు, మన యొక్క కొండా లక్ష్మణ్ బాపూజీని ఆదర్శంగా తీసుకోవాలి. చూడండి, మన కులంలో పుట్టినటువంటి వ్యక్తి తాను ముఖ్యమంత్రి, ఆ రోజు ఎమ్మెల్యే పదవి, ఎంపీ ఇస్తా అంటే కూడా ఈ తెలంగాణ సాకారం అయ్యే వరకు నేను పోటీ అయినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. మనను గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ చేనేత గురించి ఈరోజు బీదల బతుకు, చేనేత కార్మికుల యొక్క బతుకు తెలిసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవాలంటే గతంలో
మా పక్కలో ఉన్నటువంటి పోచంపల్లి. ఈ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ ఒక విధంగా, దక్షిణ తెలంగాణలో నారాయణపేట్, గద్వాల్, కొత్తకోట, కోటకొండ లాంటి ప్రాంతాలలో గద్వాల, అదేవిధంగా పైటాని, నారాయణపేట సిల్క్ చీరలకు ఫేమస్గా ఉంటుంది. నేను గత 18 సంవత్సరాలుగా సహకార సంఘ అధ్యక్షుడిగా పనిచేసినాను. మనము ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ప్రతినిత్యం సహకార సంఘాలకు 12 సంవత్సరాలుగా ఎన్నికలు జరపకుండా ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్నికలు జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా సహకార సంఘాల అధ్యక్షులను మనం ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి పార్టీ ఏదైనా ఉండకోక మనం వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే చూడండి, ఒక రైతు మనం ఎవరికి వ్యతిరేకం కాదు, ఒక వ్యక్తి రైతుకు వ్యతిరేకం కాదు. ఒక రైతు ట్రాక్టర్ లోన్ తీసుకుంటే 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు అప్పు ఇస్తారు, దాన్ని రుణమాఫీ చేస్తారు, అదేవిధంగా రైతు బంధు చేస్తారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత సహకార సంఘాలు, మా జిల్లాలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 44 సంఘాలు ఉన్నాయి. ఒక్కొక్క సంఘానికి 5 లక్షలు, 6 లక్షలు ఆ రోజు ఏదైతే లోన్లు ఇచ్చి ఇప్పటి వరకు చాలా సంఘాలు డార్మెంట్ లో ఉంటే వాటి యొక్క అభివృద్ధి నోచుకొని కార్మికులు ఎంతో మంది ఉన్నారు. ఈ రోజు ఏడీ ఆఫీసులో పోతే నారాయణపేట జిల్లాలో, మహబూబ్ నగర్ జిల్లాలో, గద్వాల జిల్లాలో 2700 మంది జియో ట్యాగింగ్ పైన మొగ్గాలు నేస్తా ఉన్నారు. అదేవిధంగా నారాయణపేటలో 2200 మంది జియో ట్యాగింగ్ తోటి మొగ్గాలు నేస్తా ఉన్నారు. అదేవిధంగా వనపర్తి జిల్లాలో 800 మంది, దానికి 5 మంది, ఒక జియో ట్యాగింగ్ కు 5 మంది, దాదాపు 50,000 మంది కార్మికులు ఈ రోజు ఉమ్మడి మహబూబ్ నగర్ లో నేస్తా ఉన్నారు. అంటే ఇది వృత్తి కాదు, ఇది కళ. చేనేత అనేది ఒక కళని మనమంతా కూడా గుర్తించాలి. ఎందుకంటే గుంత మొగ్గాలలో సగం బాడీ మొత్తం గుంతలో దిగి పై సగం 30 సంవత్సరాలకే వాడు కళను ప్రోత్సహిస్తూ మనకు ఆడపిల్లలకు అంటే మానాన్ని కప్పే బట్టలు ఇస్తూ ప్రపంచానికే మనం అత్యాధునికమైనటువంటి సిల్క్ చీరలను తయారు చేసినటువంటి ఘనత భారతదేశం యొక్క కార్మికులది. అందుట్లో తెలంగాణలో కూడా పోచంపల్లి టై అండ్ డై సిల్క్ పేరు మీద ఎంతో ప్రపంచ ఖ్యాతిగాంచినటువంటి సిల్క్ చీరలు తయారు చేస్తా ఉంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం థెఫ్ట్ ఫండ్ మీద దాదాపు 14 నెలలు అవుతా ఉన్నది. 1000 రూపాయలు కార్మికుడు కడితే 1000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వారికి ఖాతాలో జమ చేయాలి. కానీ 14 నెలల నుంచి థెఫ్ట్ ఫండ్ను పెండింగ్ లో ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నీతి నిజాయితీ ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేయాలి కార్మికులంతా. కాబట్టి మిత్రులారా, పద్మశాలీలు అంటే చాలా తెలివిపరులు, వేరే అనుకోకండి. బ్రాహ్మణుల తర్వాత అతి మేధావులం పద్మశాలీలం. ఈ రోజు గతంలో తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆయుర్వేదంలో డాక్టర్లు ఎవరంటే పద్మశాలీలు. అదేవిధంగా ఈ రోజు ఈ వృత్తిపై ఆధారపడేటువంటి కార్మికులు హోటళ్ల లోపల జీతాలు ఉంటున్నారు, రోడ్డు పక్కన పల్లీలు అమ్ముకుంటున్నారు. బిఏ డిగ్రీలు చదివినటువంటి వృత్తి చేసి ఈ యొక్క కళను ప్రోత్సహించకపోవడం వల్ల ఈరోజు బజారు పాలవుతా ఉన్నారు. మనమంతా కూడా మోడీ గారు, నేను ఒకసారి మొన్న 6 నెలల కింద అయోధ్య పోయినప్పుడు ఒక సహకార సంఘ అధ్యక్షునిగా అక్కడ ఉన్నటువంటి మొక్కాలను పరిశీలిస్తే 8,000 మందికి ఉపాధి కల్పిస్తూ అక్కడ సొంతంగా ఒక 30 మంది 20 మంది కార్మికులు ఏదైతే ఉన్నారో వాళ్లకు అమర్చింతలో మొన్ననే 4 లక్షల ఒక కొత్త రూము రావడం జరిగింది. 8 రూములు అక్కడ అమర్చింతలో మొగ్గాలు తయారవుతున్నాయి. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క మనము నిధులను తీసుకొని భవిష్యత్తులో మన యొక్క
కార్మికుల అభివృద్ధి కొరకు పాటుపడదామని చెప్పేసి కోరుకుంటూ, నాకు ఎందుకంటే చాలా విషయాలు తెలుసు, దాదాపు 18 సంవత్సరాలుగా అధ్యక్షుడిగా పనిచేసిన కాబట్టి మన లోటుపాట్లు తెలుసు కాబట్టి దయచేసి మనం ఎక్కడ తప్పు చేయకుండా, గతంలో సిల్క్ సబ్సిడీ ఉండేది, అది రద్దయింది. మన లోపల కొంతమంది స్వార్థపరులు మాస్టర్స్ వ్యూవర్స్ చేసినటువంటి తప్పు కారణంగా నిజమైనటువంటి కార్మికులకు ఆ సిల్క్ సబ్సిడీ అందడం లేదు. కాబట్టి ఈ విషయాలన్నీ మనం యొక్క రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని అన్నగారి నేతృత్వంలో మన సమస్యల పరిష్కారం కొరకు పోరాటం చేస్తాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆధ్వర్యంలో పనిచేస్తామని చెప్పి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్, భారత్ మాతా కీ జై, చేనేత జై, మార్కండేయ. రంగారెడ్డి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు మసూద్ అన్న గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే బీజేపీ బిఎన్ రెడ్డి నాయకులు ప్రేమ్నాథ్ అన్న గారికి స్వాగతం, సుస్వాగతం. రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ అన్న గారికి స్వాగతం, సుస్వాగతం. యువ మోర్చా అధ్యక్షులు సాయిరామ్ గౌడ్ గారికి స్వాగతం, సుస్వాగతం. రంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతారెడ్డి గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సబ్జెక్టు మీద 2 నిమిషాలు, చేనేత సబ్జెక్టు మీదనే మాట్లాడాలి కాబట్టి దయచేసి 2 నిమిషాలను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. అందరికీ నమస్కారం. ముందుగా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులు ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్న గారికి, అలాగే రాష్ట్ర బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు బసవ లక్ష్మీనారాయణ అన్న గారికి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు వనపల్లి శ్రీనివాసరెడ్డి అన్న గారికి, అలాగే వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి వేదిక ముందున్న పెద్దలందరికీ, మహిళలకి, అందరికీ కూడా పేరు పేరున జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. చేనేత అంటేనే మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ప్రతి ఒక్కరు ఎంత అంటే ప్రతి వాళ్ళ చెమట చుక్కను ఒడిసి పట్టి నూలు పోగును దారాలుగా చేసి ఎన్నో రోజులు శ్రమించి ఒక వస్త్రాన్ని నేయాలంటే ఎన్ని రోజులు శ్రమిస్తారో మనం చూస్తూనే ఉన్నాం. దానిని మోదీ గారు వచ్చిన తర్వాత, ప్రధానమంత్రిగా అయిన తర్వాత చేనేత దినోత్సవంగా, అంతర్జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకోవడం, అలాగే ప్రతి వస్తువులు, ఎందుకంటే వేరే చీరలకు కానీ వేరే వస్త్రాలకు కానీ ఎంతో బ్రాండ్ ఉన్నది, దాంతోపాటు చేనేత వస్త్రాలు కూడా ఒక బ్రాండ్ను సంతరించుకోవాలని, వాటికి కూడా అంతే ధర పలికే విధంగా చేయడం నిజంగా గర్వించదగ్గ విషయం. అలాగే ప్రతి ఒక్కరము చేనేత వస్త్రాలను ధరిస్తూ చేనేత అన్నలను చేయుతనిస్తూ మనమందరము వారికి సహాయపడదాం. మనమందరం కూడా చేనేత వస్త్రాలను ధరిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. జాతీయ చేనేత దినోత్సవము మా బీజేపీ చేనేత సెల్ అధ్యక్షులు అన్న జగన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నది. నేను అందరి పేర్లు కూడా తీసుకోను. సభకు నమస్కారం. ఇక్కడ వచ్చిన చేనేతకు సంబంధించిన సోదరులు, పద్మశాలి సోదరులందరికీ నమస్కారాలు, శుభాకాంక్షలు. నేను మీకు ఇట్లా చేయండి, అట్లా చేయండి, అదవుతుంది, ఇదవుతుంది ఏం చెప్పా, మీ అందరికి తెలిసిన విషయాలే. చెప్పిందే చెప్పి 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 మీకు విసుగు చెంది. కానీ ఈ దేశంలో ఒక పేద ఇంటి నుండి, కష్టాలు తెలిసిన ఇంటి నుండి ఒక ప్రధానమంత్రి అయితే ఈ దేశానికి పాలించడానికి వస్తే పాలన ఎట్లుంటుంది, వృత్తుల పట్ల ఏ విధంగా వివరిస్తారు, వృత్తులకు ఏమేం కావాలని ఆలోచిస్తారు అని తెలుసుకోవడం అంటే నరేంద్ర మోడీ గారిని చూసే మనం తెలుసుకోవాలి. మీకు తెలుసు, పద్మశాలి విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు తెలుసు, విశ్వకర్మ విషయంలో ఆయన తీసుకున్న విషయాలు తెలుసు.
చేతి వృత్తుల గురించి ఏం చేయాలని తెలుసుకోవడం, విశ్వకర్మల 18 కులాలు తీసుకొచ్చి వారికి ఏ విధంగా తోడ్పాటు ఇవ్వాలనే విషయం తెలుసు. ఎందుకు తెలుసు అంటే ఆది మానవుని తర్వాత మానవుడు తన బయట ప్రపంచంలో తిరగాలంటే మీరు లేని తిరగలేరు, మీరు చెయ్యండి చేయలేరు. ఎక్కడికి వెళ్ళినా ఏడికి వెళ్ళినా ఫస్ట్ కావాల్సింది బట్ట, ఆ తర్వాత విశ్వకర్మ సోదరులు వస్తారు. ఏమన్నా ఎక్కువ కాగాలి షో బాగా మంచిగా కనిపించాలనుకుంటే విశ్వకర్మ లేనిది విశ్వంబే లేదు అని ఎంత ముఖ్యమో బట్ట లేదు కూడా మనం ఇప్పుడు ఆది మానవుల లెక్క తిరగలేము. ఇప్పుడు రకరకాల మిషన్లు వచ్చి రకరకాల డిజైన్లు వచ్చి ఇప్పుడు చింపుకుంటూ కూడా పెద్ద డిజైన్. నాకు ఫస్ట్లో కొంత తెలియదు, జీన్ ప్యాంటు ఇట్లా ముఖాల కాడ ఓళ్ళు పడతారు, ఏమిటి చినిపోయింది వేసుకొచ్చింది మీరు ఇంత పెద్ద డబ్బు నోని కొడుకు అంటే అరే అంకుల్ అది కాదు, దాన్ని మంచిగా చేసినాక చింపేస్తామని చెప్పిండు. మన సంస్కృతి ఎక్కడ పోతుంది, చింపుకుంటున్నాం, చింపుకొని తొడుకున్న పరిస్థితి వచ్చింది. అది స్టైల్. ఇంతకుముందేమో మన శరీర భాగాలు కనిపించొద్దని మీరు కష్టపడి నేసి మీ ఒక పక్షి తన గూడుని ఎట్లా కట్టుకుంటుందో ముందవస్తుగా నేతన్నలు కూడా ఒక వస్తువుని దారం గుట్టి ఎట్లా చేయాలని నేర్చుకొని చేస్తే ఇప్పుడు దాన్ని కూడా గూడు లెక్క చింపుకొని తిరిగి ఇది ఒక లేటెస్ట్ యుగం అని చెప్తున్నారు ఇవాళ కాలంలో. కానీ నరేంద్ర మోడీ గారు మీకు చేనేత దినోత్సవం చేసిండు, విశ్వకర్మల పేరు మీద చేస్తున్నాడు. కారణం ఏంటంటే కుల వృత్తులు ఎప్పుడైతే అభివృద్ధిలోకి వస్తుందో దేశ ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతారనే ఒక మంచి ఆలోచన గల వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. ఇంతకుముందు అన్న చాలా చెప్పిండు, ఈ స్కీమ్ ఉంది ఆ స్కీమ్ ఉంది. నాకు చెప్పడం ఇష్టం ఉండదన్న, మనం చెప్తే మీరు ఎవరు పోయి తీసుకోరు, తీసుకుంటూ వీడికి వచ్చి తిననేను. మీరు ఎన్నన్నా చెప్పండి, ఈనడం పోవడం అది కాదు. ఈ గీతశైలి అన్నదా మన వీరేందర్ గౌడ్ గారికి స్వాగతం సుస్వాగతం. ముఖ్యంగా నేను 2 విషయాలు చెప్పి ముగిస్తాను, ఎందుకంటే చాలా మంది పక్కకు ముచ్చట్లు పెడతారన్న, వినబడదు కొంచెం దయచేసి. వీరేంద్ర మళ్ళీ కలుస్తాడు, మీటింగ్ అయినా కలుస్తాడు, కూర్చోండి. అయితే 2 విషయాలు, నేను ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా అన్ని కులాలకు నేనే అనుకున్న రీతిలో నాకు కింది స్థాయి దాకా పార్టీలో చేరుకోవడానికి అవకాశం లేకుండా అందువల్ల నేను తీసుకుపోలే. కానీ ఈ ఎన్నికల వరకు ఈ కుల వృత్తిలో ఎవరెవరికి ఏ విధమైన నరేంద్ర మోడీ గారి పథకాలను చేర్చాలి, దాన్ని మైకుల ద్వారా కాదు, వాళ్ళని కూర్చోబెట్టి వారికి నేర్పించి వాళ్ళు ఆ లబ్ధి పొందాలంటే ఏం చేయాలి దానికి ఒక సెల్లాగా పెట్టి విశ్వకర్మతో సహా పద్మశాలితో సహా నేను చాలా నల్గొండలా సిరిసిల్లలో పోయినా 70 ఏళ్ళు 65 ఏళ్ళు అద్దాలు పెట్టుకొని ఆ డౌన్లు నేను ఎన్నడూ చూడలే. అంటే మగ్గం కింద నిలబడి మొత్తం చెమటలతో నుండి ఫ్యాన్ వేసుకోవద్దంటే వద్దంటుండే ఆయన. నేను నల్గొండ జిల్లాలో చూసిన, అంటే ఎంత కష్టపడితే ఒక బట్ట తయారైతుందో చూసిన, వాళ్ళని అమ్ముకోవడానికి ఎంత కష్టపడతారో కూడా చూసిన. మధ్యాహ్న బతుకమ్మ అన్నాడు, అందరిని బతుకమ్మ ఆడిచిపోయిండు. మరి నేతన్నలకు ఏం చేసిండో మనకు తెలియదు, మీకే తెలియాలని ఇప్పుడున్న కుల నాయకులకు తెలవాలి. దయచేసి నరేంద్ర మోడీ గారి పథకాలు చాలా ఉన్నాయి, నేను చెప్పా అదంతా చెప్తే ఇప్పటికే 8 అవుతుంది, 8:30 అవుతుంది. కానీ మా అన్నకి చెప్తున్నా, అన్న ఇట్లాంటి మీటింగ్లు ఇవాళ ఉత్సాహము చేనేత దినోత్సవం కాబట్టి సంతోషంతో ఉత్సాహం చేసుకుంటున్నాం. ఉత్సవాలు సంవత్సరానికి ఒకసారి చేద్దాం, సాయం 365 రోజులు చేద్దాం. 365 రోజులు వాళ్ళకి ఏ విధంగా తీసుకుపోదాం ఆలోచిద్దాం. అప్పుడే నువ్వు తీసుకున్న పదవికి న్యాయం చేసినట్టు కుల సంఘాలలో కూడా తీసుకున్న వాళ్ళు రాజకీయ వేదిక గురించి తీసుకోకుండా నీ కులానికి ఏమన్నా ప్రతి నాయకుడు చేసినప్పుడే నీ కులం అభివృద్ధిలో వస్తేనే నీ పేరు నిలబడుతుంది. లేకపోతే నువ్వు ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో లేకపోతే మంత్రో మళ్ళీ లేకపోతే నాలుగు ఓబీసీ అధ్యక్షులు అవుతావు. దానివల్ల నీ కులానికి వచ్చేది ఏమి లేదు. ఇదే మీటింగులు ఇదే అవుతుంది. కాబట్టి దయచేసి నరేంద్ర మోడీ గారు ఎన్ని రకాలుగా మీ ఈ చేనేతానికి ఇచ్చిండో సౌకర్యాలు, అది వాడల ప్రతి ఇంట్లో ప్రతి చేనేత కార్మికునికి తెలిసే విధంగా
మీరు చేర్చినప్పుడే మీరు పదవికి న్యాయం చేసినట్టు వాళ్ళకి ఏ విధంగా కూడా దాన్ని తీసుకొని లబ్ధి పొందాలో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్పించినప్పుడే ఈ పదవికి పార్టీ కూడా లాభం జరుగుతుంది. కాబట్టి ఆ దిశలో మీ టీం అంతా పనిచేస్తుందని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు చేనేత రోజు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. చేనేత అన్నలకు పద్మశాలి సోదరులకు శుభాకాంక్ష తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. డైనామిక్ బీజేపీ పార్టీ జనరల్ సెక్రటరీ వీరేంద్రనాథ్ గారికి చప్పట్లతో స్వాగతం పలకాలి ఒక్కసారి. అలాగే హైదనగర్ తాజా మాజీ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి అన్న గారికి స్వాగతం సుస్వాగతం. మరి మన చెనెక్సెల్ అధ్యక్షుడు మన వీరేంద్రనాథ్ గారికి సెలవుతో సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాము. పుల్గం రాములు జీవనన్న గారికి తెలదా పులి జెండా హలో హలో ఇదా అంటే ప్రతిభాశాలి చెప్పాలి కొట్టాలి. మంచి పదాలు చెప్పినవాడు కొడితే మేము కూడా ఇంకోటి చెప్పబోతే అవుతుంది కదా. పద్మశాలి ప్రపంచమానంగా త్యాగశీలి రైతన్న ఆకలి తీరిస్తే నేతన్న మానం కాచుకున్నాడు. అన్నం తినకుండా 6 రోజులు ఉండొచ్చు, బట్ట కట్టకుండా గంట కూడా బయట తిరగలేము. కాబట్టి చేనేత వ్యక్తి కార్మికుని చెమట చుక్కల మీదనే ఆధారపడ్డది ఈ మానవ సంస్కృతి నాటి నుంచి నేటి దాకా. ఈ రోజు మొన్ననే మన లక్ష్మీ నరసన్న సిరిసిల్ల కాడ అన్న సిరిసిల్ల కాడ వెల్లి హరిప్రసాద్ అనే వ్యక్తి ఒక 170 నిమిషాల్లోనే అగ్గిపెట్టెలో చీరనేసింది. అది ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఈ రోజు రవీంద్ర భారతిలో కూడా తన ప్రదర్శన ఉంది. కాబట్టి అందమైనట్టు చీర అగ్గిపెట్టెలో అమర్చి ఉల్లి పొరలాంటి చీర ఉంగరమ్ములో ఇమర్చి కుట్లు లేని కోట్లు నేసినవు ఓ చేనేతన్న, కుట్లు లేని కోట్లు నేసినవు ఓ చేనేతన్న, కొత్తదనము సృజన చేసినవు మా చేనేతన్న. నన్న నాయన్న ఓ చేనేతన్న అరచేతిలో నమ్మిదన్న మా చేనేతన్న. నన్న నాయన్న ఓ చేనేతన్న అరచేతిలో నమ్మిదన్న మా చేనేతన్న. చేనేతన్నది ఎంత చెప్పినా తక్కువనే. ఇంతకుముందే నేను అక్కలకు చెప్పిన చీర మీద పాట పాడతాను చెప్పిన ఆ చీర ఎంత తయారైతుంది చాలా మంది తెలియదు. మొగ్గం నేసిన వాళ్ళు ఇక్కడ చాలా తక్కువ ఉన్నారు. కాబట్టి చేనేత కార్మికులను ప్రోత్సహించే వాళ్ళు ఎక్కువ ఉన్నాం. చిటుకు చిటుకుమంటూ మొగ్గం ఆడుతుంది, కాలు కదులుతుంది, జాలం ఎదులుతుంది, సిరిగంధముల నేత రూపుగట్టుతుంది, స్త్రీకి అందమునిచ్చు చీర పుట్టుతుంది, చిన్నంత పుట్టాలులే చేనేత చీర చిత్రంగా తయారులే. ఈ చీర కవుల మనసు దాచుకుంది. కృష్ణశాస్త్రి కావ్య కన్య కట్టిన చీర, నండూరి ప్రేయసి ఎంకి చుట్టిన చీర, విశ్వనాథుని కిన్నెర సాని కట్టిన చీర, వేటూరి పాటల్లో నటనమాడిన చీర, విదేశీయులే అబ్బో అబ్బో చేనేత చీర నచ్చారు నచ్చారు ప్రాణమే ఇచ్చారులే. అబ్బో అబ్బో చేనేత చీర నచ్చారు నచ్చారు ప్రాణమే ఇచ్చారులే. ఇలా చాలా ఉంది పాట, టైం లేదు కాబట్టి ఒక్కసారి అందరం అన్న జై బోలో మన పద్మశాలికి జై బోలో. గుడ్డదోడుకు తిప్పుకుంటా బుడ్డగోసితో మిగిలినోడే త్యాగశీలి. అందుకే అన్నగారురా
ఉపాధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర నాయకులు యువ నాయకుడు ఎనుగంటి రాజు నేత గారికి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు ఉపాధ్యక్షులు గుజ్జ సత్యమన్న గారికి స్వాగతం సుస్వాగతం. తెలంగాణ ఇంజనీరింగ్ ఫోరం అధ్యక్షులు పుట్ట పాండురంగన్న గారికి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు టైగర్ సెక్రటరీ విజయేంద్ర గారికి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి. అందరు ఇంకా చాలా మంది ఆకలి అవుతుందా నిద్ర వస్తుందా తెలుస్తలేదు, కాబట్టి అందరు మేల్కుంటలేరా తెలుస్తలేదు. మనం మేల్కునే సమయం వచ్చిందన్న, వచ్చిందా రాలేదా? వచ్చింది కదా. మరి అందరం గట్టిగా ఒకసారి అందాం, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. పర్లేదా? ఓకే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్న గారికి, అదేవిధంగా బసవ లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా కర్ణాటక ధనంజయ్ గారికి, రఘురామ్ నేత గారికి, దాసరి మల్లేశమన్న గారికి, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి, అందే శ్రీనివాస్ గారికి, బాలచందర్ గారికి, రాజు నాయక్ గారికి, అదేవిధంగా వేదికపైన ఉన్నటువంటి పెద్ద మనుషులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, వేదిక ముందున్నటువంటి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ మొదటిగా చేనేత దినోత్సవం శుభాకాంక్షలు మీ అందరు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇదొక మనం అందరం కూడా ఎన్నో సంవత్సరాల నుంచి చేనేత దినోత్సవం చేసుకుంటున్నా కానీ క్రమక్రమంగా మనం చూసినట్లయితే ఈ చేనేత దినోత్సవం పైన ప్రతి సంవత్సరం మనం పెరుగుతున్నటువంటి ఆదరణ కావచ్చు, పెరుగుతున్నటువంటి అవేర్నెస్ కావచ్చు, ప్రతి సంవత్సరం మనకి క్రమక్రమంగా పెరుగుతూ వస్తూ ఉంది. మీరు ఈరోజు నరేంద్ర మోడీ గారి వీడియో చూశారు? ఎవరన్నా చూసినా నరేంద్ర మోడీ గారి వీడియో? వారు ఎంత అద్భుతంగా చేనేత వస్త్రాలను ముందు పెట్టుకొని చేనేత దినోత్సవం గురించి వాళ్ళు ఎంత అద్భుతంగా మాట్లాడారు. మీరు అందరూ చూసే ఉంటారు. ఒకటి చూడలేదంటే దయచేసి నరేంద్ర మోడీ గారి వీడియోని ఒకసారి మీరు అందరు కూడా చూడాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే చేనేత దినోత్సవం అనేది మనము ఒక బీసీ కులాలలో ఒక అతి కీలకమైనటువంటి సామాజిక వర్గము చేనేత సామాజిక వర్గం, పద్మశాలి సామాజిక వర్గం. ముఖ్యంగా పద్మశాలి సామాజిక వర్గంకి వచ్చే వరకు సరే మనం పార్టీల పరంగా మనం పక్కన పెట్టినా కానీ అత్యధికంగా మనం గమనించినప్పుడు అత్యధికంగా వారి పని వారు చేసుకుంటూ ఎక్కడ కూడా ఇతర వాళ్ళతోని ఇబ్బంది పెట్టకుండా, వారి ఇబ్బంది పడినా ఇతర వారిని మటుకు ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి ఆలోచన కలుగుతూ, దాంతో పాటుగా అత్యధికంగా చాలా మందితో మనం చూసుకున్నట్లయితే అత్యధికంగా దేశభక్తి కలిగినటువంటి వాళ్ళు చాలా మంది మనం పద్మశాలిలలో మనం చూస్తూ ఉంటాం. నేను కూడా చాలా గమనిస్తూ ఉంటాం. అందుకొరకని చెప్పి చాలా సందర్భాలలో నేను చూశాను. నేను భారతీయ జనతా పార్టీలో గతంలో భారతీయ జనతా పార్టీలో జాయిన్ కాకముందు ఎప్పుడు చూసినా కానీ చాలా మంది పద్మశాలి మిత్రులు నాకు కలిసినప్పుడల్లా మీరందరూ ఏ పార్టీలోనూ అంటే ప్రతి ఒక్కరు అంటే నేను భారతీయ జనతా పార్టీలో. భారతీయ జనతా పార్టీలో అంటే నాకు కొంచెం నేషనలిస్ట్ భావాలు ఎక్కువ, నాకు హిందుత్వ భావాలు ఎక్కువ, కాబట్టి నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నాను. కానీ మీరంటే అభిమానం అని చెప్పి అప్పుడు చెప్తుండే. ఇప్పుడు దీంట్లోకి వచ్చిన తర్వాత చూస్తే చాలా మంది పద్మశాలి మిత్రులు కావచ్చు, పద్మశాలి కుటుంబాలు కావచ్చు, మనకి సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్నటువంటి కుటుంబాలు మనకి చాలా మటుకు పద్మశాలి కుటుంబాలలో, చేనేత కుటుంబాలలో మనం చూస్తూ ఉంటాం. కరెక్టే కదా? నేను గమనించింది కరెక్టే కదా? మరి ఇంత దేశభక్తి కలిగినటువంటి ఈ సామాజిక వర్గం మరి ఎవరి కోసం పనిచేస్తుందంటే, మరి ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి ఎంత పేదవాడైనా కావచ్చు, ఎంత గొప్పవాడైనా కావచ్చు, తనకి కావాల్సినటువంటి చాలా అవసరం. ఒక్కరోజు ఆకలితో ఇంతకుముందు అద్భుతంగా పాడి చూపించినటువంటి మన మిత్రుడు వెంకటేష్ గారు, అశోక్ గారు
రమేష్ గారు ఎంతో అద్భుతంగా అన్ని విషయాలను వారి పాటలో వాళ్ళు చెప్పడం జరిగింది. ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ నేను కొద్ది వరకు విన్నాను. చాలా అద్భుతంగా ఒక పద్మశాలి చేసేటువంటి పని దేశానికి ఏ రకంగా ఉపయోగపడుతుందనే విషయాలపైన వారు చాలా అద్భుతంగా పాడారు. ఎంత పేదోడైనా కావచ్చు, ఎంత ధనవంతుడైనా కావచ్చు, ఎంత బలవంతుడైనా కావచ్చు, ఒక రోజు 2 రోజులు అన్నం లేకపోయినా కానీ ఉండగలుగుతాడు. కానీ వారి ఒంటి పైన బట్టలు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేనటువంటి పరిస్థితి బయటికి వచ్చినప్పుడు మరి ఆ బట్టల్ని నేసేటువంటి గొప్ప వ్యక్తులు ఎవరంటే మన చేనేత కార్మికులు అని చెప్పి మన చేనేతలు. కాబట్టి మనము మన భారతదేశం ఎంత అభివృద్ధి చెందినా ఎంత ముందుకెళ్ళినా కానీ మన చేనేత కార్మికులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉందని చెప్పి ఎప్పటి నుంచో గమనించినటువంటి సంస్థ మన రాష్ట్రీయ స్వయం సేవక ఒక వైపు అయితే, ఇంకో వైపు మనకి భారతీయ జనతా పార్టీ చేనేత కార్మికులను మనం ఆదుకోవాలి, వాళ్ళ వృత్తిని కాపాడుకుంటే మన సంస్కృతిని మనం కాపాడుకున్నట్టు అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావించి చేనేత కార్మికులని ప్రతి క్రమంలో కాపాడుకునేటువంటి ప్రతి ప్రయత్నము చేస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు, పార్టీ కావచ్చు, ఎవరంటే అది భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికి ఈ రాజకీయ వేదిక కాదు, రాజకీయ వేదికనే కదా, మన పార్టీదే కదా, రాజకీయ వేదికనే అయితే ఇది కూడా పర్వాలేదు. కానీ మనం చేసుకునేది మటుకు మనం చేనేత కార్మికుల దినోత్సవం కోసం చేసుకుంటున్నాం. కానీ రాజకీయం మాట్లాడొద్దని ఆలోచించుకొని వచ్చినా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది మనందరికీ కూడా మీ అందరికీ అవగాహన ఉండుంటుంది మనం చేసేటువంటి పనులు, నరేంద్ర మోడీ గారు తెస్తున్నటువంటి మార్పులు. అయితే మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. మనం కావచ్చు, మన పిల్లలు కావచ్చు. ఈ మధ్యలో జరుగుతున్నటువంటి మార్పులు అటు అంతర్జాతీయ వేదికల పైన కావచ్చు, లేకుంటే ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి మార్పులతోని మన పిల్లలలో కూడా కొన్ని మార్పులు మనం చూస్తూ ఉన్నాం. మన పిల్లలలో కూడా మనకి వృత్తి ఎందుకులే అని అనుకుని దూరం పోయే వాళ్ళు ఉన్నారు. సరే, వృత్తి లేకపోయినా కానీ ఈ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలని చెప్పి ఆలోచన నుంచి దూరంగా వెళ్ళేటువంటి పరిస్థితులు మనకి ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. పోనీ ఆ ఆలోచన లేకుండా సరే ఇంకేదో మంచి పని చేద్దామనే ఆలోచన ఉంటేనే పర్వాలేదు. కానీ చాలా మంది పిల్లల్ని మనం ఈ మధ్యలో చూస్తూ ఉన్నాము. కేవలం సోషల్ మీడియా ద్వారా తప్పుదారి బట్టి ఎటు వెళ్ళాలనో అర్థం కాకుండా మనకు ఒక సంఘటనగా మిగిలేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనందరిపైన ఒక బాధ్యత ఉన్నది. మనము మన పిల్లలతో కూడా కూర్చొని మన గురించి కావచ్చు, మన వ్యక్తిత్వం గురించి కావచ్చు, మన సంస్కృతి గురించి కావచ్చు, మన కుల వృత్తి కావచ్చు, మన కుల వృత్తి గురించి కావచ్చు, మన కుల చరిత్ర గురించి కావచ్చు, ఈ ప్రతి విషయాన్ని మన పిల్లలకు కూడా చెప్పాల్సినటువంటి అవసరము మన అందరిపైన ఉన్నది. ఎందుకొరకంటే ఎప్పుడైతే మన పిల్లలకు మన సాంప్రదాయం గురించి తెలుస్తుందో, ఎప్పుడైతే మన పిల్లలకు మన విధి విధానాల గురించి తెలుస్తుందో అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు మన జాతీయ మన అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి మన పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు, ఏ రకంగా తీసుకుంటున్నారు, ఏ ఆలోచనతో నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే విషయాన్ని వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది. కానీ మనము మనకెందుకులే, వాడు జీన్స్ చేసుకుని వాడు బయటికి పోతాడంట, లేకుంటే వాడు ఇంకోడు వాని దోస్తులతో తిరుగుతాడంట, వానికి మనం ఎందుకు అడ్డంగా చెప్పాలి, వానికి ఎందుకు మాట్లాడాలనే విషయాల గురించి దయచేసి మనం అందరం అనుకోవద్దు. నేను నా పిల్లలకి చెప్పేటువంటి ప్రయత్నం ప్రతిసారి నేను చెప్తానే ఉంటాను. అదేవిధంగా మీరు కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి, మొన్న ఏదైతే ఢిల్లీలో జరిగింది దాని గురించి కావచ్చు, ఇక్కడ మన రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు కావచ్చు, అంతెందుకు మన చేనేత గురించి మనం ఒకసారి ఆలోచించినట్లయితే మనకు ఇక్కడ ప్రభుత్వం రాకముందు ఏ రకమైనటువంటి విషయాలు మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి విషయాలు చెప్పారు ఒక్కసారి మీరు అందరు గుర్తు తెచ్చుకోవాలి. చేనేత భరోసా అని చెప్పి 18,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తా అని చెప్పారు. చెప్పలేదా? చెప్పారు కదా. చేనేత భరోసా అని చెప్పి ఒక కార్యక్రమం ఇస్తా అన్నారు కదా, ఇచ్చిండ్రా? దానికి బడ్జెట్ లేదని చెప్పి అంటారు. చేనేత బీమా ఇస్తా అన్నారు, దానికి బడ్జెట్ లేదని చెప్పి అంటున్నారు. అంటే కేవలము ఎలక్షన్ సమయం వచ్చినప్పుడేమో ఓట్ల కోసము చేనేతల గురించి మాట్లాడతారు తప్ప చేనేత కార్మికుల గురించి మాట్లాడతారు. వారు పోతారు, వాళ్ళు పోయి మగ్గల దగ్గర కూర్చుంటారు, ఫోటోలకి పోజులు ఇస్తారు. కానీ అసలు అవసరం వచ్చి ప్రభుత్వంలో ఒక్కసారి గద్దెనెక్కిన తర్వాత, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క శాతం కూడా పట్టించుకున్నటువంటి వాళ్ళు ఎవరంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంలో మనం ఏమి ఎక్కువ ఆలోచించకుండా మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు చాలా స్పష్టంగా ముందుకు కనిపిస్తూ ఉంది.
మరి ఒకవైపు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా ఉంటే అక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు స్వదేశీ వస్తువులు కావచ్చు, స్వదేశీ మనం వేసుకునేటువంటి బట్టలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా స్వదేశీ ఉండాలి. మనము మన భారతదేశంలో చేసినటువంటి ప్రతి వస్తువుని మన ప్రతి భారతీయుడే వాడిందంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఎకానమీ, మన భారతీయులు ఏదైతే కుడుతున్నారో, మన భారతీయులు ఏదైతే నేస్తున్నారో దానికి మనం వాడినట్లయితే మన భారతీయులు అభివృద్ధి చెందుతారని చెప్పి స్వదేశీ వస్తువులను వాడాలని చెప్పి మన నరేంద్ర మోడీ గారు ప్రమోట్ చేస్తూ, కేవలం ప్రమోట్ చేసినంత మాత్రాన కాదని వారికి కూడా తెలుసు. కాబట్టి కేవలము మనం ప్రమోట్ చేసినంత మాత్రాన ఇది సరిపోదని చెప్పి నరేంద్ర మోడీ గారికి తెలుసు. కాబట్టి దానికి తగ్గట్టుగా వారు స్కీమ్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఆనందంగా చెప్తున్నారు. ఆ స్కీమ్స్ అన్నిటి గురించి చెప్పినామంటే మొత్తం ఇంకొక గంట సేపైనా చెప్పుకోవచ్చు. కానీ ఆ స్కీమ్స్లలో కూడా ఇంకొక స్కీమ్ ఉన్నది, నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్లాన్ అని చెప్పి ఒక స్కీమ్ ఉన్నది. దాంట్లో హ్యాండ్లూమ్ ఎవరైతే ఈ కుటుంబాలు ఉన్నాయి, చేనేత కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబాలు ఉన్నటువంటి పిల్లలు చదువుకోవడానికి కూడా వారు దగ్గర 2 లక్షల రూపాయలు ఆ పిల్లల కోసం ఇచ్చినటువంటి పరిస్థితి మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అక్కడ చేస్తూ ఉన్నదంటే వాళ్ళకు కేవలము ఒక కుల వృత్తిని అభివృద్ధి చేయడమే కాదు, ఆ కుల వృత్తికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఆ ఇండస్ట్రీ మొత్తం కూడా అభివృద్ధి కావాలి అని చెప్పి ఆలోచన కలిగినటువంటి వాళ్ళు కేంద్రంలో ఉన్నటువంటి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అది మాత్రమే కాదు, మనం నేసినంత మన చేనేత కార్మికులు తయారు చేసినటువంటి చీరలు కావచ్చు, బట్టలు కావచ్చు, అవన్నీ కూడా వారు నేసిన తర్వాత వారికి మనం ఒక తగినటువంటి మార్కెట్ ని మనం కలిగించకపోతే వారు చేసినటువంటి పనిని ఏ రకంగా గ్లోబల్ మార్కెట్ లో తీసుకుపోగలుగుతారు, ఏ రకంగా దాన్ని మార్కెట్ చేయగలుగుతారు అని చెప్పి ఆలోచించి జెమ్ అని ఒక పోర్టల్ ఉంటుంది. విన్నారా? జెమ్ అని పోర్టల్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అని చెప్పి ఉంటుంది. జెమ్ అనే ఈ పోర్టల్లో ఎవరైనా మీరు ఒక కంపెనీ, చిన్న కంపెనీని ఫామ్ చేసుకొని మీరు వస్త్రాలను మీరు తయారు చేస్తున్నారో ఆ వస్త్రాలను తీసుకుపోయి ఎట్లయితే మనకి అమెజాన్, అదే రకంగా ఈ ఫ్లిప్కార్ట్ ఏ రకంగా అయితే ఉంటాయో అదే రకంగా జెమ్ అనే పోర్టల్ నుంచి దేశంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వానికైనా బిడ్డింగ్ లేకుండా మీరు చేస్తున్నటువంటి మెటీరియల్ ని అమ్మేటువంటి అవకాశము మన ప్రియతమ ప్రధానమంత్రి గారు ఆ జెమ్ పోర్టల్ ద్వారా మనందరికీ కూడా సౌకర్యంలోకి తీసుకురావడం జరిగింది. అందులో మిడిల్ మ్యాన్ ఉండరు. లేకుంటే నేను గద్వాల్కి పోయినప్పుడు అక్కడ నేస్తున్నటువంటి చేనేత కార్మికులతో కూర్చొని మాట్లాడి నేను అప్పుడే మా అమ్మ కోసం ఒక చీర తీసుకుపోదామని చెప్పి అతనికి అడిగినా. నేను అన్న గుర్తుందంటే అప్పుడు మా పాదయాత్ర అప్పుడు నేను తీసుకెళ్దామని చీరని అడిగితే లేదు బిడ్డ నేను ఇయ్యలేనని చెప్పింది. అరే అట్లెట్లే ఎందుకు నువ్వు నేసింది నేను నీకు డబ్బులు ఇస్తా, ఫ్రీగా ఇవ్వమంటలేను, డబ్బులు ఇస్తా అని చెప్పినా. లేదు బిడ్డ నేను ఇయ్యలేనని చెప్పింది. ఎందుకు అంటే దీన్ని ఆల్రెడీ మేము కాంట్రాక్టింగ్ ఇచ్చేసినాము. నేను నేసినటువంటి ప్రతి చీర ఒక కాంట్రాక్టర్ కి ఇచ్చేస్తాము. ఆ కాంట్రాక్టర్ పోయి అక్కడ అమ్ముకుంటాడు. ఆ చందన బ్రదర్స్ నో, ఆర్ఎస్ బ్రదర్స్ నో, ఇంకేదో దగ్గర ఆయన పోయి అమ్ముకుంటాడు తప్ప మేము మటుకు డైరెక్ట్ అమ్మినామంటే మొత్తం మీద మాకు ఇంకొకసారి ఆర్డర్ లేకుండా చేస్తాడు. కాబట్టి ఏమనుకోక బిడ్డ, నీకు కావాలంటే ఆయన ఫోన్ నెంబర్ ఇస్తా, ఆయనతో మాట్లాడుకోమని చెప్పిండు. అంటే అలాంటి పరిస్థితి మనకి ఈ రోజు నేను ఏదో 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి మాట్లాడతలేను. ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితి ఆ రకంగా ఉంది. మరి అటువంటి పరిస్థితి నుంచి, ఈ మధ్యవర్తుల నుంచి, ఈ దళారుల నుంచి బయటపడాలంటే ఒక ఓపెన్ మార్కెట్ లోకి రావాలని చెప్పి మన ప్రియతమ ప్రధానమంత్రి ఈ జెమ్ పోర్టల్ పెట్టడం జరిగింది. ఈ మార్కెట్ ప్లేస్ ని ఓపెన్ చేయడం జరుగుతున్నది. అదే విధంగా మనకు ఎఫ్పిఓలను కూడా దీనికి సంబంధించిన ఎఫ్పిఓలు కూడా పెట్టుకునేటువంటి అవకాశము మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళు మీరందరూ కూడా, నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది మన పార్టీతో అలైన్మెంట్ లో ఉన్న వాళ్ళు, మన పార్టీతో ఏదో రకంగా అటాచ్మెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం ఈ విషయాలు మాట్లాడుకుంటే సరిపోదు. నేను రోజు పొద్దున లేచి మీరు మన భారతీయ జనతా పార్టీకి మీరు పొగడము, అరే బాబు పోయిండు కదా అని చెప్పి నేను మీకు చెప్పడము మనకు సరిపోదు. మనము ఈ విషయాల గురించి మన గ్రామాల్లో ఉన్నటువంటి చేనేత కార్మికులకు వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళకు తెలియజేయాలి. మీరు సెల్ ఉన్నది, వీవర్ సెల్ ఉన్నది, మీరు వీవర్ సెల్ లో ఉన్నటువంటి మీరు ఇమీడియట్ గా ఒక స్టేట్ కమిటీ 15 మందితో స్టేట్ కమిటీని మీరు ఏర్పాటు చేసుకోవాలి. దాంతో
పాటు ప్రతి జిల్లాలో కమిటీస్ మీరు ఏర్పాటు చేసుకోవాలి. దాంతో పాటు ప్రతి మండలంలో మీరు కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. మీ శక్తి ఉందంటే మటుకు వీలైతే ఏ గ్రామాలలో అయితే చేనేత కార్మికులు ఉన్నారో ఆ గ్రామంలో కూడా వీవర్స్ సెల్ ఒక కమిటీని మీరు ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నము మీరు ఇక్కడ మన భారతీయ జనతా పార్టీ నుంచి మీరు చేయాలని చెప్పి ఈ వీవర్ సెల్ లో ఉన్నటువంటి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కార్యక్రమం అద్భుతంగా చేశారు. ఇది కేవలము చేనేత కార్మికులు దినోత్సవం కోసం మిమ్మల్ని సెల్ తయారు చేయలేదు. మనము ఈ సెల్ తయారు చేసినామంటే మన భావజ్వాలాన్ని మనం తీసుకొచ్చేటువంటి పథకాలను కింది స్థాయి దగ్గర తీసుకెళ్లాలి. దాంతో పాటు కింది స్థాయిలో పడుతున్నటువంటి ఇబ్బందులను రాష్ట్ర స్థాయి దాకా అవసరమైతే జాతీయ స్థాయి దాకా వినిపించే విధంగా మన ఈ సెల్ ని మనం తయారు చేసుకోవడం జరిగింది. కాబట్టి మీరు ఇమీడియట్ గా ఈ సెల్ లో ఉన్నటువంటి ఇంతమంది ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా బాధ్యత ఇవ్వండి. అదేవిధంగా బాధ్యత తీసుకున్నటువంటి ప్రతి వ్యక్తి నాకు ఇదేదో సెల్ విజిటింగ్ కార్డ్ కోసం నాకు ఈ బాధ్యత వచ్చిందని చెప్పి దయచేసి అనుకోకండి. మీకు బాధ్యత వచ్చిందంటే ఆ బాధ్యతను మీరు నిర్వహించండి. మీకు ఇట ఒక జిల్లాకో లేకుంటే ఒక మండలానికో మీకు బాధ్యత ఇచ్చినట్టే ఆ మండలంలో తిరగండి, ప్రతి గ్రామంలో తిరగండి, ప్రతి చేనేత కార్మికుని కలవండి. కలిసి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి చెప్పండి, వాళ్ళకున్న అవకాశాల గురించి కూడా చెప్పండి. కాబట్టి ఈ రకంగా మీరు ముందుకెళ్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంలో నాకు వచ్చినటువంటి ఈ చిన్న అవకాశంలో మీకు మీ అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. సమయం ఎక్కువ లేదు. అంజిరెడ్డి అనే పాపము మనందరి కోసము నిర్మల్ నుంచి వారు రావడం జరిగింది. వారికి వాస్తవంగా ఇంకో కార్యక్రమం ఉన్నా కానీ మన లక్ష్మణ వినకుండా చేయి పట్టుకొని మా చేనేతల కార్యక్రమానికి మీరు రావాలనే వరకు వారు కూడా ఇమ్మీడియట్ గా చేనేత మన నాయకుల కార్యక్రమం అంటే తప్పకుండా నేను వస్తానని చెప్పి వారు కూడా వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై పద్మశాలి, జై పద్మశాలి. నమస్కారం. ప్రకారం ఈ బీజేపీ పార్టీలో చేనేత సెల్ మరి రెండో భాగంగా రైతు విభాగం అధ్యక్షుడు అన్నమా ఆయన ఆధ్వర్యాన మేము కాంపిటీషన్ అన్నగారి ఆధ్వర్యంలో మేము పెద్ద, అందుకనే జాతీయ స్థాయి ఉపాధ్యక్షులు గుజ్జ సత్యమన్న గారికి సన్మానం చేసి, అలాగే 2 నిమిషాలే అన్న చేసి రాజన్న గారికి కాదు సన్మానం, మాటలు ఉండవు. సభాధ్యక్షులు బొమ్మ రఘురామన్న, ఈనాటి కార్యక్రమ నిర్వాహకులు కర్నాటి ధనంజయన గారు, అంజిరెడ్డి అన్న గారు, వేదిక మీద ఉన్న మహామహులందరికీ, వేదిక ముందున్న చేనేత కళాకారులకు పేరు పేరున జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. చేనేత అంటే ఒక దేశపు నాగరికత. ఆ నాగరికతకు నూలు పోగు మన వృత్తి. మరంత గొప్పటి కళాకారులకు గౌరవ సూచకంగా గౌరవ నరేంద్ర మోడీ గారు 2015 స్వాతంత్రోద్యమంలో 1905 ఆగస్టు 7న విదేశీ వస్త్ర బహిష్కరణ చేస్తూ స్వదేశీ వస్త్రాన్ని ధరించాలని, ఆ స్ఫూర్తితో స్వాతంత్ర ఉద్యమాన్ని ముందు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో స్వాతంత్ర ఉద్యమంలో మన నూలు పోగు, మన చేనేత వృత్తి స్వాతంత్ర ఉద్యమానికి అంకురార్పణ అయిన సందర్భం. అలాంటి సందర్భాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటూ దాన్ని జాతీయ చేనేత దినోత్సవంగా రూపకల్పన చేసిన ఘనత నరేంద్ర మోడీ గారిది. మరి లోకల్ టు వోకల్, లోకల్ టు గ్లోబల్, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలతో హ్యాండ్లూమ్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప బ్రాండ్గా నిలబెట్టాల్సిన అవసరం ఉంది. అన్ని వృత్తులతో పాటు చేనేతను ఒక వృత్తిలా చూడకుండా చేనేతను ఒక కళలా చూస్తూ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో, చైనా అయితేనేమి, జపాన్, థాయిలాండ్, ఇటలీ లాంటి దేశాల్లో చేనేతను ఒక కళలా చూస్తూ ఆ కళకి సబ్సిడీలు ఇస్తూ వాడికి మార్కెటింగ్ ఏర్పాటు చేస్తూ నూతన పరిశోధనలు చేస్తూ వృత్తిని అధునాతనంగా దాన్ని మారుస్తూ ఈ తరానికి అందిస్తున్న వ్యవహారం జరుగుతోంది. మరి ఇక్కడ భారతదేశంలో చూస్తే వ్యవసాయం తర్వాత ఆ స్థాయి ఉన్న
వృత్తి చేనేత అయితే యువతరం ఈ వృత్తికి క్రమంగా దూరం అవుతున్నారు. దానికి రకరకాల సమస్యలు ఉన్నాయి. మన సమస్యలన్నింటినీ కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, ఇటు కేంద్ర ప్రభుత్వం అయితేనేమి ఈ వృత్తిని అన్ని వృత్తులతో పాటు చూడకుండా ఒక కళలా చూస్తూ ఆ కళకు ప్రోత్సాహాన్ని ఇస్తూ భారతదేశం మొత్తంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారతదేశ హ్యాండ్లూమ్, ఇండియన్ హ్యాండ్లూమ్ బ్రాండ్ను ఎస్టాబ్లిష్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా మన బ్రాండ్ను ఎస్టాబ్లిష్ చేయాలని, చేనేత కళాకారులకు మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ మరిన్ని ప్రోత్సాహకాలు అందించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేనేత వృత్తిని బతికించాలని ఈ వేదిక ద్వారా మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై చేనేత, జై జై చేనేత. బస్వ నరసయ్య గారు, లక్ష్మీ నరసయ్య గారు మాట్లాడుతున్నారు. భారత్ మాతాకే, జర గట్టిగానే లేదు, రెండు చేతులు లేపండి ఒకసారి. భారత్ మాతాకే, భారత్ మాతాకే, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు చాలా శుభదినం. చేనేత దినం అంటేనే మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే ఒక చేనేత వృత్తి కొరకు ఎంచుకున్న రోజు అంటే ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ వీవర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నడిపించడం జరుగుతున్నది. దీనికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు కర్నాటి ధనంజయ్ గారు, కో కన్వీనర్ రఘు గారు, ఇక్కడ విచ్చేసిన ముఖ్య అతిథి గౌరవ ఎమ్మెల్సీ సి అంజిరెడ్డి గారు, అదేవిధంగా ఇంకొక పెద్దలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మన భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సీనన్న గారు, అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క చేనేత, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు, వేదిక ముందున్న చేనేత సోదరిమణులకు, కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ఈరోజు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు కటకం నరసింహరావు గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున భారతీయ జనతా పార్టీ తరఫున, నా తరఫున ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చేనేత వృత్తి అంటే ఒక దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే వృత్తి ఏదైనా ఉన్నది అంటే ఈరోజు చేనేతల ద్వారా చేయబడ్డ ఈ నూలు పోగు ద్వారా తయారు చేసిన బట్టల వల్లనే మన భారతదేశం యొక్క చరిత్ర, సంస్కృతి ఇముడు ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. మీకు తెలుసు, గౌరవ పెద్దలు మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేనేత వృత్తిపై, చేనేత కార్మికులపై ఏ విధంగా నిన్న ఆయన మాట్లాడడం జరిగింది. దాన్ని చాలా మంది సోషల్ మీడియాలో చూడడం జరిగింది. దయచేసి మీరు చూడకుండా కూడా చూడాల్సిన బాధ్యత, చూసుకొని మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఇవాళ ఒక ప్రధానమంత్రి ఈ రోజును ఒక ప్రధానంగా చేనేత కార్మికుల గురించి ఒక 5-10 నిమిషాలు మాట్లాడి మన చేనేత కార్మికులు నేసిన బట్టలను ముందు పెట్టుకొని దేశ ప్రజలందరూ కూడా ఈ చేనేత బట్టలు మనము చేసుకోవాలా, చేనేత బట్టల్ని మనం వాడాలని చెప్పి దేశ ప్రజలందరూ కూడా చెప్పడం అంటే మన కుల వృత్తిని, మన కులాన్ని గౌరవించినట్టే, దేశం యొక్క సంస్కృతిని కాపాడే విధంగా ఈరోజు ప్రధానమంత్రి మనకు ఆ విధంగా చేయూతనివ్వడం అంటే ఒక గొప్ప విషయంగా నేను భావించడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలు, అదేవిధంగా పురుషులు, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. మనం అందరం కూడా ఈరోజు చేనేత బట్టల్ని కనీసము సంవత్సరానికి ఒక్క జతైనా మనం కుట్టించుకొని ప్రతి ఒక్కరు చేనేత బట్టలు వాడాలని చెప్పి కూడా మీ అందరికీ నేను విన్నవించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మన దేశ సంస్కృతిని కాపాడే విధంగా ప్రతి పండగకి, ఏదో ఒక పండగకి, అదేవిధంగా పెళ్లిలో కనీసం 10 జతలు 5 జతలు కుట్టించుకుంటాం. కనీసం ఒక్క జతన్నా కానీ చేనేత బట్టలు కుట్టించే విధంగా ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రోత్సహించాల్సిన అవసరం మన పైన ఉన్నది. ఎందుకంటే దేశ సంస్కృతిని కాపాడాలా, దేశ ప్రగతిని కాపాడాలా, అదేవిధంగా మన కులం యొక్క సమాజాన్ని కూడా కాపాడాలి. కాబట్టి మనము ఒకరి ద్వారా ఒకరు మౌత్ టాక్ ద్వారా ఈ చేనేత పరిశ్రమను ప్రోత్సహించి
చేనేత కుటుంబాలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పి నిన్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధంగా మనం ముందుకెళ్తే ఒక చేనేత పరిశ్రమను కాపాడిన వాళ్ళం అవుతాము. మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వోకల్ ఫర్ లోకల్ అని చెప్పేసి ఏదైతే మన పరిశ్రమను కాపాడాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి అనుగుణంగా మన దేశంలోనే కాకుండా మన రాష్ట్రంలో అది నారాయణపేట కానీ, సిరిసిల్ల కానీ, గద్వాల్ కానీ, నల్గొండ, ఉమ్మడి నల్గొండ కానీ ఇక్కడ చేనేత పరిశ్రమ ఎక్కువగా ఉన్నది. సో వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. వరంగల్లో ఉన్నారు కాబట్టి ఈరోజు వరంగల్లో కూడా మన కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక పార్క్ని, టెక్స్టైల్ పార్క్ని మనము ప్రారంభించుకోవడం జరిగినది. దానికి భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో చేయూతనిచ్చి మన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు కూడా ప్రతి ఒక్కరూ కులాలకు అతీతంగా ఈ చేనేత పరిశ్రమను ప్రోత్సహించే బాధ్యత మనపై ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతున్నది. ఇంకొక విషయాన్ని కూడా మీరు ఎవరు గుర్తించాలా, గత 10-15 రోజులుగా ఢిల్లీలో కొంతమంది ఉద్యమాలు చేయడం జరిగింది కొన్ని విషయాలపై. దయచేసి మీరు 2 నిమిషాలు వినండి. ఉద్యమాలు చేయడంలో భారతదేశం యొక్క డెమోక్రసీ ఎక్కడగా తప్పు పట్టదు. ప్రతి ఒక్కరు కూడా ఉద్యమాలు చేయొచ్చు. కానీ మన దేశ ప్రగతిని అడ్డుకొని దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కొన్ని శక్తులు పనిచేస్తే మన గౌరవ ప్రధానమంత్రి పూర్తి స్థాయిలో దేశానికి అంకితమై పనిచేస్తే వారిని నానా మాటలు, నానా బూతులు చెప్తూ సోషల్ మీడియాలో ఒక పెద్ద ఎత్తున వాళ్ళు ప్రచారం చేస్తే దాన్ని అందరూ కూడా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేట్ చేసి కొంత వందల మందిని, వేల మందిని పట్టుకోవడం జరిగింది. అంటే ఏ విధంగా దేశము ప్రగతిని అడ్డుకునే ప్రయత్నము చేస్తున్నారో అటువంటి వాళ్ళను అడ్డుకోవాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్కరిపై ఉందని కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకు తెలిసిన విషయం, దేశ ప్రగతి అంటే ఇప్పుడు ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా భారతదేశాన్ని గత 12 సంవత్సరాలుగా పరిపాలన చేసి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఫైనాన్షియల్గా కానీ మన దేశ ప్రగతి స్ట్రాంగ్ గా ఉండటానికి ఎవరు కారణం అంటే ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కారణమని ప్రపంచ దేశాలన్నీ కూడా చెప్పడం జరుగుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కొన్ని దుష్ట శక్తులు పనిచేయడం జరుగుతున్నది. ఆ దుష్ట శక్తులను మనం ప్రతి ఒక్కరూ కూడా ఎదుర్కొని మన దేశ ప్రగతిని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వారికి మనము ఈరోజు పద్మశాలి కమ్యూనిటీ తరఫున కానీ, భారతీయ జనతా పార్టీ తరఫున కానీ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మనము గౌరవ ప్రధానమంత్రికి మనం సపోర్ట్ చేస్తూ దేశ ప్రగతిని కాపాడుతూ, అదేవిధంగా మన కుల వృత్తిని కూడా కాపాడుతూ మన యొక్క సమాజాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి ఆ విధంగా మనము ముందుకెళ్లాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన వీవర్ సెల్ కమ్యూనిటీకి అధ్యక్షులకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి. రెడ్డి అన్న గారి సందేశం, అలాగే తర్వాత మన కుటుంబ బాంధవులు కూడా ఉంటారు, ఒకరిద్దరు వారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతాం. కాబట్టి అన్న ఉపన్యాసం అయినాక కొద్దిసేపు ఉండవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సభాధ్యక్షుడు రఘు గారికి, అదేవిధంగా పిఎస్ఎల్ అధ్యక్షుడు ధనంజయ గారికి, అదేవిధంగా మన భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ వీరేందర్ గౌడ్ గారికి, కిసాన్ మోర్చా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు సీనన్న గారికి, అదేవిధంగా మాజీ కార్పొరేటర్ నరసింహారెడ్డి గారికి, నవజీవన్ గారికి, అదేవిధంగా ఇంకో మా జిల్లా ఇన్ఛార్జ్ సీనన్న గారికి, అదేవిధంగా మల్లేశన్న గారికి, అదేవిధంగా సత్యమన్న గారికి, అదేవిధంగా బాలచందర్ గారికి, అందర్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మిగతా మహిళా మనులందరికీ పేరు పేరున సభ మీద, అదేవిధంగా వీవర్సెల్ చేనేత కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటిదాకా అందరు మాట్లాడడం జరిగింది. ఇప్పటి వరకు అందరు మాట్లాడిన తర్వాత ఈరోజు బట్టలు వేసుకున్నామంటే చేనేత
కార్మికులది చేనేత వాళ్ళదే. ఈ రోజు ఎవరు మట్టలు వేసుకున్నా కానీ వాళ్ళ దయనే వాళ్ళతోనే ఉంటున్నాం, వాళ్ళతోనే ఈ రూపం ఉందంటే వాళ్ళ పుణ్యాన్ని అని తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు 121 సంవత్సరాలు అయింది. చేనేత దినం 7 ఆగస్టు 7th రోజు డిసైడ్ చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 79 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇప్పటికీ స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు పరిపాలించినా చేనేత కార్మికులను ఎక్కడ గుర్తించిన దాఖలాలు లేవు. ఇదే నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేత అన్నలను గుర్తించాలి, వీళ్ళని ఇది ఒక జాతీయ దినోత్సవం సందర్భం గుర్తించాలనే ఉద్దేశంతోనే 11 సంవత్సరాలు అయింది. ఎందుకంటే 2014లో వచ్చిన తర్వాత 2015లో 7th ఆగస్టు జాతీయ చేనేత దినోత్సవం సందర్భం గుర్తించి ఈ రోజు జాతీయ మొత్తం నేషనల్ వైజ్ చేసిన ఘనత నరేంద్ర మోడీ గారిది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మీ అందరికీ ఏ విధంగా ముందుకు పోవాలి, చేనేత అన్నాలు ఏ విధంగా ఆదుకోవాలి, ఏ విధంగా ఆదుకుంటే ముందుకు పోతే బాగుంటుందనే ఉద్దేశంతోనే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం పెట్టేసి ఈ కార్యక్రమాన్ని మేక్ ఇన్ ఇండియా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కింద తీసుకోవాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. అదేవిధంగా చేనేత అన్నలు ఈ మగ్గంతో పనిచేస్తూ ఉంటారు, వాళ్ళకి అమౌంట్ కావాలి. ముద్రా లోన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు ముద్రా లోను 50,000 తర్వాత 5 లక్షలు, 5 లక్షల తర్వాత 15 లక్షలు, 15 లక్షల తర్వాత 20 లక్షల లోన్ తీసుకొని మీరు ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఆ స్కీమ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ స్కీమ్ తో యూటిలైజ్ చేసుకొని ప్రతి చేనేత అన్న కాపాడాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అదేవిధంగా మన భారతదేశంలో మొట్టమొదటిగా ఎవరిది ఉందంటే రైతు అన్నలు ఉన్నది, కిసాన్ మోర్చా తర్వాత నేతన్నలే 5 కోట్ల మంది డైరెక్ట్ ఇండైరెక్ట్ గా పనిచేసి దీని మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళు ఆదుకోవాలనే ఉద్దేశంతోనే రైతాంగాన్ని తర్వాత చేనేత రంగాన్ని ఆదుకోవాలని నరేంద్ర మోడీ గారు కంకణం కట్టుకొని ఉన్నారు. ఈ ఎక్స్పోర్ట్ 3 లక్షల కోట్లు ఉన్నాయి. ఈ 3 లక్షల కోట్లను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, చేనేత ఎవరైతే ఉన్నారో హ్యాండ్లూమ్ తోని వేరు చేసిందా ఈ బట్టలను ఎగుమతి ఏ విధంగా చేయాలి, ఎక్స్పోర్ట్ ఏ విధంగా చేయాలి, 2030 కల్లా 9 లక్షల కోట్లు తీసుకుపోవాలని కంకణం కట్టుకొని ఉన్న నరేంద్ర మోడీ గారికి మీరు అంకిత భావంతో ఉండాలి. చేనేత కార్మికుల కష్టాన్ని గుర్తించి జాతీయ దినోత్సవంగా చేసి దీనికి ముందు బాధ్యత తీసుకొని, ఎందుకంటే తాను చేనేత అన్నలను ఏ విధంగా ముందుకు తీసుకోవాలి ఒక 5 విజన్ అని కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ 5 విజన్ లో ఫార్మ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాబ్రిక్, ఫ్యాబ్రిక్ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారిన్ అనే కార్యక్రమం చేయబడింది. ఈ చేయబడ్డ కార్యక్రమంలో ముందు తీసుకోవాలనే కార్యక్రమంలో చేపడతా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ విషయాల్లో తీసుకుంటే పోచంపల్లిలో ఇక్కత్ చీరలు మ్యానుఫ్యాక్చరింగ్ చేయబడతా ఉన్నది, గద్వాల్లో పట్టు చీరలు మ్యానుఫ్యాక్చరింగ్ చేయబడతా ఉన్నది, నారాయణపేటలో సిల్క్ చీరలు చేపడతా ఉన్నారు, అదేవిధంగా సిరిసిల్లలో వస్త్రాలు చేపడతా ఉన్నారు, వరంగల్లో కార్పెట్లు నేస్తా ఉన్నారు. ఈ విధంగా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ కార్యక్రమాలని ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ లో ఉండి ఈఎస్ఐ స్కీమ్ తీసుకొచ్చి వాళ్ళు ఆదుకోవాలనే ప్రపోజల్ ఉన్నది. ఈ స్కీమ్ ను ఎట్టి బస్సులో, ఎందుకంటే ఒక్కోసారి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు, ఏ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినా కానీ కాటన్ తీసుకొచ్చి మనము చీరల కింద చేస్తా ఉన్నాం. ఈ కాటన్ కూడా పత్తి రైతులు కూడా 70,000 కోట్లు ఇచ్చి ఆదుకునే ఘనత నరేంద్ర మోడీ గారిది. ఈ 70,000 కోట్లతో ఆదుకుంటే ఎప్పుడైతే కాటన్ మన దగ్గర ఉత్పత్తి అయితే ఉంటుందో మంచి క్వాలిటీ కాటన్ మన దగ్గర ఉత్పత్తి అయితే ఉన్నది. ఈ కాటన్ ద్వారా ఈ వస్త్రాలు నేతన్నలు ఏదైతే ఉన్నదో నేతన్నను ఆదుకోవాలి, నేతన్నను మంచి కాటన్ ఇవ్వాలి. ఈ కాటన్ తోనే చీరలైనా దీన్ని ఏ విధంగా తీసుకుపోవాలి. అదేవిధంగా నేతన్న దగ్గర మంచి ఆర్ట్ ఉన్నది, ఈ ఆటతోనే మంచి డిజైన్ చేస్తా ఉన్నారు, మంచి డిజైన్ తోనే మంచి చీరలు నేస్తా ఉన్నారు. అదేవిధంగా
దోతుల విషయంలో ఇప్పటిదాకా పాటలు పాడిరు, అంచు దోతులు పాటలు పాడిరు, గ్రీను, ఎల్లో, మళ్ళీ వైట్, అన్ని రకాల పెద్ద అంచులు కూడా దోతలు అంచులు కూడా పాటలు పాడడం జరిగింది. ప్రతి దేవునికి ఒక వస్త్రం కట్టాలన్నా మీ నేస్తంతోనే చేతులతో చేసిన వస్త్రంతోనే దేవునికి అలంకరిస్తా ఉన్నారు. అందుకోసానికే నేతలను ఎట్టి పరిస్థితుల్లో కాపాడాలి, ఈ కాపాడుతూనే ముందుకు తీసుకోవాలి. PLI అనే ఒక స్కీమ్ ఉన్నది, ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్ తోని వాళ్ళని ఆదుకోవాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు అందరూ చెప్పారు, PM మిత్ర వరంగల్ కూడా ఒక కార్యక్రమం మొన్ననే మోదీ గారు వచ్చి అక్కడ మీకు అందరికీ ల్యాండ్స్ అయినా మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అయినా PM మిత్ర స్కీమ్ తీసుకొని ఆల్రెడీ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటు చేయడానికి వరంగల్ కూడా చాలా పెద్ద ఎత్తున స్కీమ్ ను 100 కోట్ల అమౌంట్ ఇవ్వడం జరిగింది నేతలను ఆదుకోవాలని. అదేవిధంగా సిరిసిల్లలో ఉన్నది, ఇంకా మిగతా వాళ్ళకు కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎవరైతే నేస్తా ఉన్నారో ఆ నేస్త వాళ్ళకు ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన అగ్గిపెట్టెలో చీర పెట్టి ఇచ్చిన ఘనత మనది ఉంది. అదేవిధంగా ఒక ఉంగరంలో చీరను కూడా బయటకు తీసిన ఘనత మనది ఉంది. అందుకోసానికి నేతన్నలకు ఎప్పుడు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. ఈ భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే రామచంద్రన్న ఢిల్లీ పోవడం జరిగింది, నేను నిర్మల్లో ఒక కార్యక్రమంలో ఉన్నాను, అన్న ఎట్టి పరిస్థితుల్లో మీరు రావాలి, రామచంద్ర కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది, మీరు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళి ఈ కార్యక్రమం చేయాలి, నేతన్నలందరినీ ఆశీర్వదించాలి. నేతన్నలు ఉంటేనే మన భారతీయ జనతా పార్టీ గుర్తించింది. ఈ గుర్తించిన ఘనత మన భారతీయ జనతా పార్టీ ఏ పార్టీ ఇంతవరకు గుర్తించలేదు. దాన్ని బట్టి ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఆలోచించి ప్రతి ఒక్కరికి ఇక్కడి నుంచి పోయిన తర్వాత కూడా ఏ ఇంటికి పోయినా కానీ భారతీయ జనతా పార్టీ గుర్తించింది. భారతీయ జనతా పార్టీ 2030 కల్లా 2030 కల్లా 9 లక్షల కోట్ల ఎక్స్పోర్ట్ మన చీరలైనా ఏమైనా వస్త్రాలు చేయాలని కంకణం కట్టుకొని భారతీయ జనతా పార్టీ ఉంది. దానికోసానికి ఎల్లవెల్లల మీకు సహకరిస్తుంది. ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్ కూడా ఇవ్వడానికి రెడీ ఉన్నది. ఈ స్కీమ్ లో కూడా DIC స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కింద ఈ వీవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ స్కీమ్ తీసుకొని, ఎందుకంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వచ్చినప్పుడు సబ్సిడీ రూపంలో మీకు పవర్ సబ్సిడీ అయినా, ఫైనాన్స్ సబ్సిడీ అయినా, లేదా ఇన్సెంటివ్ సబ్సిడీ అయినా ఈ సబ్సిడీ కింద ఉంటుంది. నేషనల్ వైజ్ తీసుకుంటే MSME మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ కింద మీ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో మీ స్కీమ్ లో ఇలా రాబడుతుంది. ఈ దీనిలో కూడా ఫిట్ చేసి మీ అందరిని ఆదుకునే బాధ్యత కేంద్రం మీద కూడా ఉంది, రాష్ట్రం దిగుడు ఉంది. ఈ కార్యక్రమంలో చేపడతామని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా చైతన్యాలు ఎంతమంది అయితే ఉన్నారో అందరినీ ఆదుకునే బాధ్యత భారతీయ జనతా పార్టీ ఉంది. మీకు ఎల్లవేళలా అండగా ఉంటాం. రామచంద్ర చెప్పిన మాట మీకు అండగా ఉంటాం. ముందు తీసుకుపోయే బాధ్యత మాది, మీకు పనిచేసే బాధ్యత మీది. మీ ఐడియాస్ అయినా, డిజైన్స్ అయినా, ఆర్ట్స్ అయినా ముందు తీసుకుపోవాలి. టెక్నాలజీ కాదు, మైండ్ లో ఏదైతే ఐడియా వస్తుందో, ఐడియాతో ఆర్ట్ వస్తుందో, ఆర్ట్తో డిజైన్ తోని చీర బయటకు వస్తుంది. అందుకోసానికే మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ కింద హ్యాండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా రేట్ ఎక్కువ ఉంది. దాన్ని ఎన్నుకోకుండా ఇప్పటిదాకా మా జనరల్ సెక్రటరీ చెప్పిండు, జెమ్ ఏదైతే ఉందో ఆ మార్కెట్లో, ఈ మార్కెట్లో మీరు మ్యానుఫ్యాక్చరింగ్ కొత్తగా ఏర్పడ్డ స్టూడెంట్స్, ఎందుకంటే అందరు ఎడ్యుకేటెడ్ అయ్యారు, కొత్త మార్కెట్ ఏర్పడిన తర్వాత ఇండియాలో ఎక్కడైనా అమ్ముకోవడానికి ఆస్కారం ఉంది. దానికి 2 కోట్ల దాకా వితౌట్ GST ఉంది. దీన్ని కూడా ఆలోచించుకొని ముందుకు పోవాలని ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక్కసారి 2 చేతులు ఎత్తి భారత్ మాతాకి జై మార్కండేయ, జై మార్కండేయ, నేతన్నకి థ్యాంక్ యూ.